నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్, అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, తులారాశి వారు నిత్యం కూడా ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అలానే ఏ ఆలయంకి వెళ్తే వీళ్ళకి అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి, ఒకసారి తెలియజేయండి. వృషభ రాశి వారికి ఎటువంటి దేవాలయం వెళ్ళొచ్చు, ఇక్కడ తులారాశి వారు ఎటువంటి దేవాలయం వెళ్ళొచ్చు. కానీ వీరికి ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అంటే చాముండేశ్వరి అమ్మవారిని ఎక్కువ పూజించాలి వీరు. అంటే చాముండి అమ్మవారిని పూజిస్తే మంచిది. ఒక దగ్గర నేను వెళ్ళాను, అదే ఆ రూట్ గురించి ఆలోచిస్తున్నాను. మీరు అడుగుతున్నప్పుడు నేను అదే ఆలోచిస్తున్నా. ఎక్కడికి వెళ్ళామంటే మేము ఒక దగ్గరికి వెళ్ళాము. మేము నార్త్ ఇండియా వైపు ఒకే ఆ దేవాలయంలో మనకి ఇల్లు అని ఉంటుంది. పైన మహాకాళి, కింద మహాలక్ష్మి, కింద మహాసరస్వతి, 3 గుళ్ళు ఉంటాయి. అసలు అక్కడ చాముండి అమ్మవారి పైన ఉంటుంది. అద్భుతమైనటువంటి చాముండేశ్వరి అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకి దగ్గరలో ఎక్కడుందండి చాముండేశ్వరి అంటే మనకి మైసూరులో ఉంది. మైసూరు అమ్మవారిని మనం కనుక పూజ చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వీరికి ముఖ్యమైనటువంటిది ఈ యొక్క తులారాశి వారికి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడమే. అన్ని రకాల ప్రయోజనాలు, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం. విద్యార్థులు ఎవరైనా సరే ఈ తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా మీరు చాముండి అమ్మవారిని దర్శించుకోండి. చాముండేశ్వరిని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి, ఇందులో సందేహమే లేదు. తెల్లవారుజామున పొద్దున్న వెళ్తుంటే అమ్మవారు కొండపైన ఉంటుంది మైసూరులో. ఎంతటి అందమైనటువంటి అలంకారం అమ్మవారిది, చాలా అద్భుతమైనటువంటి అలంకార రూపం, చాలా మంచి రూపం ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుంటే అసలు ఒక ప్రాణం మనకి ప్రశాంతంగా, అసలు అమ్మవారు చూడగానే ప్రశాంతత. అక్కడ చందనం ఇస్తారు, గంధం అమ్మవారిది. అసలు ఆ గంధం ఎంత సుగంధంగా ఉంటుందో అది పెట్టుకుంటే నాకు తెలిసి మనకి ఇక్కడ పర్ఫ్యూమ్ వేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సబ్ ఉడ్గయ్య అని చెప్పేసి అవి గురువు. అవి కూడా చూస్తారంటే క్రికెట్ చూస్తా కదా, చూసినప్పుడు అది అవి తడుతుంటాయి, సబ్ ఉడ్గయ్య, పర్ఫ్యూమ్ నై ఉడ్గయ్య అంటది. ఆ చందనం పెట్టుకుంటే 10 రోజుల తర్వాత అట్లాంటి అమ్మాయి వచ్చేసి మీరు చందనం వాసన బాగొస్తుందండి అంటారు. అంతటి చందనం వాసన అమ్మవారిది ఉంటుంది. అటువంటి చందనం మనం అమ్మవారిది ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకి రోగనాశనం కలుగుతుంది. అలాగే వైవాహిక జీవనం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా ప్రేయసి ప్రియులు కనుక అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తే పెద్దల విషయం తెలిసిపోద్ది వాళ్ళకి. అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, తర్వాత విషయం. కానీ ఇది నేను 2-3 చూసిన ఈ విషయంలో. లవర్స్ ఉంటారు, మేము మొన్న మైసూరు వెళ్ళొచ్చామండి, దర్శనం చేసుకున్నామండి, తర్వాత మా ఇంట్లో తెలిసిపోయిందనే వాళ్ళు, తెలిసిన తర్వాత పాజిటివ్గా ఉండి చేసిన వాళ్ళు, కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఇలాంటివి కూడా జరిగే అవకాశం మాత్రం ఉంటుంది. అక్కడ వేలొస్తే వెంటనే తెలిసిపోతుంది, ఏదో రకంగా తెలిసిపోతుంది. సో తెలిసిపోతే మంచి ఆచరణ అనేది మీ మీద ఆధారపడింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ రకమైనటువంటిది. అదే వీళ్ళు ఈ తులారాశి వారు ఇంటి పట్టిన వండుకొని ఏం పూజ చేసుకుంటే బాగుంటుంది అంటే గణపతిని ఆరాధన చేయాలి వీళ్ళు. అదేమిటండి, మరి ఇందాక వృషభ రాశిలో అమ్మవారు అన్నారు కదా, ఇక్కడ కూడా అమ్మవారు చెప్పారు కదా, మరి గణపతి ఎందుకు ఆరాధన చేయాలి అనేటువంటి డౌట్ రావచ్చు. వీరికి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మిథున రాశికి అధిపతి అవుతాడు. మిథున రాశికి భాగ్యకారకుడు. ఇతనికి మంచి గణపతి ఉపాసన వల్ల మంచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకుంటాం. అలాగే పంచమాధిపతి శని, ఈ శని కూడా వీరికి ప్రయోజనకారకుడు కాబట్టి శివాలయ సందర్శన, ఈ 3 పూజించలేరు. అంటే ఇప్పుడు ఏంటి, మహాకాళి అంటే దుర్గమ్మవారిని, శివయ్యని, గణపయ్యని 3 ప్లస్ తులారాశికి పక్కనే ఉండేవాడు అంటే వృశ్చికం ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అందరికీ. ఈ తులారాశి వారు తప్పకుండా మీరు ఈ శివ పరివారాన్ని అందరినీ పూజించుకోవడం, ఇంటి పట్టున ఉండి చాలా మంచి ప్రయోజనం పొందుకుంటారు. విశేషంగా క్షేత్రానికి వెళ్ళేది మాత్రం చాముండాదేవి అమ్మవారికి వెళ్ళొస్తే మీకు అద్భుతంగా ఉంటుంది చెప్పబడుతుంది మనకి. అలా మనం ఇంటి పట్టున ఉండి ఈ 4 దేవతల్ని, రోజు గణపతిని, రోజు అమ్మవారిని, రోజు శివయ్యని అష్టోత్తరం చదువుకుంటూ రోజు ఆ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ సరిపోతుంది. పారాయణ విషయంలో వచ్చేస్తే రుద్రపారాయణ వినడం అంటే నమ్మక చమకాలు అంటారు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః అనేటువంటి మంత్రాలని వినడం, అవి రుద్రపారాయణ, దాన్ని పారాయణ అంటారు. చేయించుకుంటే మంచిది. చూసావా బాపనోడు సంపాదించుకోవడానికి పిలిచాడు మళ్ళీ అంటారు కాబట్టి ఆ కామెంట్ నేను ఎందుకు వినాలి, దాన్ని మళ్ళీ రివర్స్ కామెంట్ ఎందుకు ఇవ్వాలి. కనుక మీరు రుద్రపారాయణ వినండి, దొరుకుతుంది. అది వినడం వల్ల వీరికి ఏమంటే మంచి ప్రశాంతత ఏర్పడుతుంది, ప్రసన్నత ఏర్పడుతుంది. వీళ్ళు ఇతరులు చూడగానే అరే ఈ వ్యక్తి మనకి పనికి బాగా ఉన్నాడు అనేటువంటి ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఈ తులారాశి వారికి అది ప్రయోజనం కలుగుతుంది. రెండోది మందబుద్ధి, కొద్దిగా కొద్ది ముదుర్లు, దేశముదుర్లు వీళ్ళు తక్కువలు కాదు, మందబుద్ధి. అలాగే పని చేస్తే పైన రాక్షసులు, దానం కూడా ఉంటుంది కానీ నా వాళ్ళకే, అందరికి ఇచ్చేయం కాదు. స్వార్థపూరితత్వం ఎక్కువగా ఉంటుంది. కనబడరు కానీ బయటికి మహాకోపిస్టులు, ఏదంటారుగా వాత పెట్టి కీలరికి వాత పెడతారు, మొగుడిని కొట్టి మొగులని ఏడుస్తారు వీళ్ళు. కొట్టేది మొగుడిని, బయటికి పోయి నా మొగుడిని వేడు చేస్తుంది బయటికి వెళ్ళి. ఇలాంటి తెలుగు వాళ్ళు తులారాశులు ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిందే. అతి చేసినా కష్టమే. మాటలతో గెలవలేము, చేతులతో గెలవలేము. వీళ్ళని 2 రకాల వీళ్ళు తెలివి వాళ్ళు. అంటే అందరూ కూడా బ్యాలెన్స్ అనుకుంటారు. వీళ్ళు బ్యాలెన్స్, వీళ్ళ వైపే బ్యాలెన్స్డ్.
త్రాసు కదా, తుల అంటే త్రాసు కదా, వీడు బ్యాలెన్స్ అనుకుంటారు, వీళ్ళ వైపే బ్యాలెన్స్, ఓకే. రెండు వైపు బ్యాలెన్స్ ఉండరు, వాళ్ళ వైపు తగ్గించుకుంటారు, మేము తక్కువ ఉన్నామని చెప్పుకుంటారు వాళ్ళు, కానీ మహాముద్దులు అని చెప్తాను వీళ్ళకి. సో ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మంచితనం కూడా బాగా ఉంటుంది, బుద్ధిమంతులు, విద్యలో బాగా రాణింపు ఉంటుంది, టాలెంటెడ్, మంచి ఐఐటియన్స్, ఇటువంటి వాటిలో వీళ్ళు చాలా మంచి టాలెంట్ ఉంటుంది వీళ్ళకి అని చెప్పవచ్చు. గురుగారు, మళ్ళీ వీళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవాలి అంటారు, దోషాలు కూడా తొలగిపోవడానికి? దోషాలని ఒకటి గుర్తు, జన్మ జాతకాన్ని మొత్తం చూడకుండా చెప్పలేము, జస్ట్ తులారాశి వారికి చెప్తున్నారు కాబట్టి. తులారాశి వారికి అది ఇందా చెప్పినట్టుగా అలసందలు, బొబ్బర్లే, వీళ్ళకి కూడా వృషభరాశికి బొబ్బర్లు, దీనికి బొబ్బర్లే, దీనికి కూడా వైట్ టవల్లోనే బొబ్బర్లు వేసి మీరు దానం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. వీలైతే మీరు ఎక్కడైనా చండీ హోమం చేయించగలిగితే చాలా మంచిది. చండీ హోమం చేయించుకోవాలి, వీళ్ళు చాలా విశేషమైన లాభాన్ని పొందుకుంటారు. చండీ హోమం చేయించుకుంటే అనేక రకాల దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, తప్పకుండా గురుగారు. తులారాశి వారికి ఏ విధంగా ఉంది, అలానే వీళ్ళు వెళ్ళాల్సిన ఆలయం ఏంటి, నిత్యం కూడా ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఇంట్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.